ఇందాక నేను మీకు చెప్పిన కదా, మిమ్మల్ని అలా ఏం లాభం బైబిల్ అనొచ్చు అని. ఎందుకన్నా ఆ మాట అంటే, ఇప్పుడు పాస్టర్ల ముసుగులో చేసే వ్యక్తులంతా కూడా ఇప్పుడు అంటే ఇతర సమాజం ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, ఏమనుకుంటున్నారు కొంతమంది పాస్టర్లను చూశానంటే, రైట్, క్రిస్టియానిటీలో ఇలానే ఫేక్ అడిక్షన్స్ ఉంటాయి, క్రిస్టియానిటీలో ఇలానే ఫేక్ న్యూసెస్ ఉంటాయి, ఇదే క్రిస్టియానిటీ, ఇగో వీళ్ళు కనిపించే వాళ్ళే పాస్టరు, ఇగో వీళ్ళు చెప్పేదే అబద్ధం, ఇగో ఇదే క్రిస్టియానిటీ అనే ఒక కామెడీ పీస్ అయిపోయింది. మీరు పరిశుద్ధ గ్రంథం అంటున్నారు కానీ బైబిల్ అనేది ఒక కామెడీ పీస్ అయిపోయింది. ఆ రకంగా పోర్ట్రేట్ అవుతుంది అంటున్నారు. వీళ్ళు చేస్తున్నారు అట్లా. ఇప్పుడు మీరు చెప్పే కొంతమంది పేర్లు 200 మంది పేరు చెప్తా అన్నారు, వాళ్ళ వల్ల ఇట్లా అవుతుంది. చెప్తాను నేను, బ్యాడ్ యాపిల్స్ ఆర్ ఎవ్రీవేర్. బ్యాడ్ యాపిల్స్ ఆర్ ఎవ్రీవేర్. ప్రతి చోట చెడిపోయిన యాపిల్స్ ఉన్నాయి, కానీ అన్ని చెడిపోయిన యాపిల్స్ కాదు, బట్ చెడిపోయిన యాపిల్స్ ఉన్నాయి. బైబిల్ కామెడీ. చెడిపోయిన వ్యక్తులు అందరూ క్రిస్టియానిటీని నమ్ముతారు, బైబిల్ని నమ్ముతారు అని చెప్తారు. నేను గతంలో బాగా డ్రగ్స్ తీసుకున్నా, అమ్మాయిలతో పోతుండే, కేసులు చేసిన అంటాడు. నేను నా దగ్గర కోసం ఫస్ట్ ఒక స్టేట్మెంట్ క్లియర్ చేద్దాం. మీరు ఏమన్నారంటే బైబిల్ని కామెడీ బుక్ అన్నారు. ఇది కామెడీ బుక్ ఎప్పుడవుతుందంటే ఇందులో కామెడీ ఉంటే ఇది కామెడీ బుక్ అవుతుంది. దీన్ని పట్టుకున్న వాళ్ళు కమీడియన్స్ అయితే ఇది కామెడీ బుక్ కాదు, వాళ్ళు మాత్రమే కమీడియన్స్.